నిన్నటి రోజున నిజామాబాద్ కోర్టు ఆవరణంలో బార్ అసోసియేషన్ సెక్రటరీగా బాధ్యత నిర్వహిస్తున్నది వసంతరావు గారిపై ఒక నాన్ ప్రాక్టీసింగ్ సస్పెన్షన్ గురైనటువంటి న్యాయవాది నమాత జగన్ భౌతిక దాడి చేయడాన్ని బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఈ చర్యను హేయమైన చర్యగా భావిస్తుంది. ఈరోజు అత్యవసరంగా బార్ అసోసియేషన్ సమావేశాన్ని ఆయన చర్యలను ఖండించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అడ్వకేట్ ప్రాక్టీస్ గురించి ఒక కక్షిదారుడు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని సంప్రదించగా వారి యొక్క వివరణ మేరకు ఏదైతే నవనీత జగన్ సస్పెన్షన్ గురై ఉన్నాడో ఆయన్ని సంప్రదించి వారి యొక్క కేసు విషయమే మార్చుకోవాల్సిన సూచించడాన్ని ఆ సూచన మేరకే కక్షిదారుకి తెలియజేయడం జరిగింది. అందుకు విరుద్ధంగానే ఇవాళ నవనీత జగన్ అనే వ్యక్తి భౌతిక దాడి చేయనున్నది. ఇలాంటి చర్యలు పాల్పడడం పట్ల బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. నవనీత జగన్ అనే వ్యక్తి 2019 నుంచి బార్ కౌన్సిల్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ లేకుండా ఉండడంతో గత ఫిబ్రవరిలో ఆయన్ని విధులకు హాజరు కాకూడదని చెప్పి సస్పెన్షన్కు గురి చేస్తూ అనేక ఫిర్యాదుల కారణంగా ఆయనకు ఉత్తర్వులు జారీ చేయడం, ఎలాంటి కేసులు వాదించకుండా ఉండాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అందుకు విరుద్ధంగా ఇవాళ ఆయన కోర్టులో ప్రవేశించి ఇలాంటి చర్యలు పాల్పడాలని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. కక్షిదారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ఆయన ఏదైతే ప్రాక్టీస్ చేయడానికి అర్హత లేదు, ఆయన సస్పెన్షన్ గురై తెలంగాణ భారతం సస్పెండ్ చేసిన సందర్భంగా ఉన్నది కాబట్టి ఆయన ఎవరు సంప్రదించద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన మేము ఏదైతే బార్ అసోసియేషన్ సమావేశ తీర్మానాన్ని రాష్ట్ర బార్ కౌన్సిల్కి పంపడం జరుగుతుంది. ఈ విషయమై అంతర్గతంగా విచారణ జరిపి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ మేము సీనియర్ న్యాయవాదితో కూడిన కమిటీని వేయడం జరిగింది. వారం రోజుల్లో ఆయన నివేదిక వారు ఇవ్వడం జరుగుతుంది. ఆ నివేదిక కారణంగా ప్రస్తుతం ఆయన్ని నిజామాబాద్ బార్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. పూర్తిగా ఆయన బార్ అసోసియేషన్ రూల్స్ నుంచి డిస్మిస్ చేయడం కోసం ఏదైతే నివేదిక ఆధారంగా ఆయనపై కఠినంగా ఏదైతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కనుక కక్షిదారులను గమనించి ఈ విషయాన్ని నిన్న జరిగిన అయితే సంఘటనలో పత్రికల మీడియాలో 2 గ్రూపుల న్యాయవాదుల మధ్య తగాదా అనేది రావడం జరిగింది. దురదృష్టకరం. అలాంటిది ఏం లేదు. ఏదైతే వసంతరావు పైన అడ్వకేట్ పైన నవనీత జగన్ అనే భౌతిక దాడి జరిగితే ఇలాంటి గ్రూపులు కానీ ఎలాంటి చర్యలు కానీ బార్ అసోసియేషన్లో జరగలేదు. గమనించాల్సింది ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే నవనీత జగన్ అనే అర్హత లేని న్యాయవాది ఇలాంటి చర్యలు పాల్పడడం అందరూ గమనించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.